నాయకులకి ఈ పాటతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. చాలా కార్యక్రమాల్లో కూడా వినుంటారు, పాడుంటారు. సో అటువంటి పాట ఇప్పుడు మళ్ళీ కూడా తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో తెర మీదకి వచ్చింది, చర్చకు వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ పాటకి ఆంధ్ర సంగీతం అనే కొంత విమర్శలు వస్తున్న పరిస్థితిలో మీ వర్షన్ ఏంటి? ఎందుకు ఈ రాద్ధాంతం అని అడుగుతున్నా. సిద్ధాంతమే లేనప్పుడు రాద్ధాంతాలు పట్టడి పుట్టుకొస్తాయి. ఎందుకు ఈ రాద్ధాంతం నేను అడుగుతున్నా. నేనే, మంది ఎవరు కాదు, నేనే తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న క్రమంలో పిహెచ్డి విద్యార్థిగా ఒక టాపిక్ తీసుకున్నాను. నేను కొత్తగా ఉండాలి, వినూత్నంగా ఉండాలి. నా తెలంగాణ ఉద్యమానికి కొంత పరాయి వాళ్ళు కూడా సంఘీభావం తెలిపాను కదా. కొంతమంది మాట్లాడి తెలిపిన వాళ్ళు ఉంటే, మాట్లాడకుండా మౌనంగా ఉండి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. నా టాపిక్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం, సంఘీభావ సాహిత్యం. అంతా ఆంధ్ర వాళ్ళదే. మరి ఇక నా రీసెర్చ్ పరిశోధన అనేది పనికి రాకుండా పోతుందా, లేకపోతే నా పరిశోధన అది పక్కకు పడేయాలనా? మనం ఎప్పుడూ తెలంగాణ ఉద్యమంలో ఏమన్నామంటే, పెట్టుబడిదారి రాజకీయ నాయకులకు వ్యతిరేకం అనుకున్నామే కానీ ఎప్పుడు కానీ ఆంధ్ర ప్రజలకు, పేద ప్రజలకు వ్యతిరేకమని మనం ఎప్పుడు పోరాటం చేయలే. ఆ పోరాటంలోనే కదా మనతోటి భుజం కలిపొచ్చిన కవులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళని సేవలను కూడా గుర్తించకుండా పక్కకు పడేద్దామా? రాష్ట్ర ప్రభుత్వం అవును, యాసకి, భాషకి, సరే అవమానాలకి, వివక్షకి, ఆత్మగౌరవానికి అన్నిటికీ వివక్షను ఎదుర్కోలేదని కాదు. ఇప్పుడు ఆత్మగౌరవంతో తెలంగాణ సాధించుకున్నాం కదా. మరి ఎందుకు ఈ రాద్ధాంతం? ఇప్పుడు ఇదే రాద్ధాంతం మనం అనుకుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఆంధ్ర నుంచే కదా. ఎవరు చెప్పారు? ఇప్పుడున్న నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను డిస్టర్బెన్స్ చేయలే. వినండి, నేను ప్రతిదానికి సాక్ష్యం ఇస్తా. ఇదే ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ వంశం ఎక్కడి నుంచి వచ్చింది అని కూలంకషంగా చెప్పినప్పుడు ఏ ఒక్కనాడు టీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ ఒక్కరు కూడా ఖండించలే. స్వయాన ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు, మేము ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళం అని చెప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆ నాయకుడు మా నాయకుడు కాదని ఊకున్నామా? ఇప్పుడు ఆ నాయకుడు యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత టీడీపీలోకి వచ్చిండు, టీడీపీ వాళ్ళతో సాహసం చేసిండు. ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణ బలమైన ఉద్యమాన్ని భుజానకి ఎత్తుకుండని అందరూ స్వాగతించారు. మరి ఇప్పుడు ఈడ రాద్ధాంతం ఏంది? సరే, ఇదని తీర్చిపెడదాం. ఆయనే నిన్న మొన్న ఒక బుక్, అందశ్రీ గారు ఒక బుక్ రిలీజ్ చేసుకొని ఒక మాట అన్నాడు. ఏమంటాడంటే, పాట అంటే ముందుండి ప్రజలను నడిపింది, పాట అంటే పెట్టని కోటలై నిలిపింది, పాట అంటే కోటి కంటాలై మ్రోగినవి, పాటే కదా రాష్ట్ర పట్టాభిషేకాలు, పాటభిక్షే కదా మీరేలే పదవులు, గుండెన గండదీపమై వెలిగిన పాట నవమానించ పదవుల అహంకారమా, ఏందిరా తెలంగాణము, ఎలా మూగబోయింది జనగానము అని తను రాసుకున్నాడు. 10 ఏళ్ళ గుర్తురాలే? 10 ఏళ్ళ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ యాక్సెప్ట్ చేసిండ్రు, ప్రజలందరూ స్వాగతించిన ఒక పాటని, పాటలో నీకేం తప్పులు ఉన్నాయని మార్చాలి, చేర్పులు చేయాలి. అంత అద్భుతంగా స్వాగతించిన ప్రజలు పాటని, ఆ పాట రాకుండానే మీరు ఈ రకమైన చర్చ పెట్టకూడదు. ఇలా తగ్గిస్తారు. సరే, చరణాల సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు 1-3 సార్లు రేవంత్ రెడ్డి ఇంటికి పోవచ్చు, అందశ్రీ అన్న కూర్చొని మాట్లాడవచ్చు. కానీ మార్పులు చేర్పులు కేసీఆర్ గారు కలిసి చేద్దాము, అనేక మంది కవులని, కళాకారులను పిలుచుకొని చేద్దామనే సందర్భంలో సరే అందశ్రీ అన్నకి ఎక్కడ ప్రాబ్లం ఏందేమో. ప్రభుత్వం అధికారికంగా పెట్టకపోవచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసులలో జయ జయ తెలంగాణ గీతం ఉన్నది.
స్కూళ్ళలో ప్రతి డైరీలో ప్రతి ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ తీసుకున్నటువంటి అసోసియేషన్ అంటే ఉన్నది. ఈవెన్ తెలంగాణ సాంస్కృతిక సారథిలో నేను పనిచేస్తున్నప్పుడు మా డైరీలలో కూడా ఆ పాట ఉన్నది. ఇక్కడ కేసీఆర్ గారు వద్దని కానీ ఏది లేదు, మార్పులు చేర్పులు కొంత డ్యూరేషన్ తగ్గించడం కోసం చేద్దామన్న సందర్భం రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు పోయినా మాకు అర్థమవుతుంది. మీరు ఎందుకు మెప్పించలేకపోయారు? ఎవరిని మీరు ఎందుకు మెప్పించలేకపోయారు? నేనే అడుగుతున్నా, మీరు ఎందుకు మెప్పించలేకపోయారు? ఇదే కళాసారథిలో మీరందరూ 550 మంది ఉద్యోగాలు ఇచ్చిండ్రు కదా. అవును. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అందరికీ ఒక్క పోస్ట్ ఇవ్వలేకపోయినా మీరు? లేదు, ఇంకొక కళాకారుడికి ఇలా 550 పోస్టులు క్రియేట్ చేయగలిగే శక్తి ఉన్నప్పుడు 5000 పోస్టులు ఎందుకు క్రియేట్ చేయలేకపోయినారు? మీరు కదా ఇలా మీరు సెలెక్టెడ్ పీపుల్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇలా మీ సాంస్కృతిక కళాశాలది కార్యాలయం ముట్టడిస్తే కేసులు పెట్టిండ్రు కదా. అదే కళాకారుల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు కదా, బుక్ చేసిండ్రు కదా. నేనే అంటున్నా, నువ్వు కళాకారుడికి గుర్తింపిస్తే నువ్వు ఆయన దగ్గర ఒక జనగానమై ఒక రణగానమై ప్రతి హృదయాన్ని తట్టి లేపిన పాట కోసం ఇయ్యాల ఆయన కోసం కాదు, అందశ్రీ కోసం కాదు, పాట కోసము, ఒక రచయిత కోసము, కవి రవి కోసం నువ్వు ఎందుకోలేకపోయినావు? శంకర్ గారు, ఇక్కడ కేసీఆర్ గారి అహంకారమా లేకపోతే అందశ్రీ గారి అహంకారమా ఇంకేదో వాటి జోలికి నేను ఎలా దలుచుకోలేదు. అయిపోయింది సరే. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఆ పాటను గుర్తించలేదు, అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రతి తెలంగాణ బిడ్డ పాడుకున్నాడు అనే విషయం ఇక్కడ అందరం ఒప్పుకున్నాం, అది సపరేట్ విషయం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాటని అధికారికంగా ప్రకటించాలనుకున్న విషయంలో అందరం కూడా స్వాగతిస్తున్నాం. కానీ సంగీతాన్ని కీరవాణి గారికి ఒప్పచెప్పడం మీదే అందరికి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. దాని విషయంలో మీ వర్షన్ ఏంటో చెప్పండి. మహమ్మద్ ఇక్బాల్ ప్రత్యేక సోనార్ బంగ్లా అనే పాట పాడిండు, ఈ దేశ విభజనలో భాగస్వామ్యమైండు. అలాంటి ఒక వ్యక్తి పాడిన పాట సారే జహాం సాచా అనే పాటని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ప్రాంతీయ ఇలా తెలంగాణ ఆంధ్ర వేరైంది. ఇలా ఆంధ్ర పాలకులలో చంద్రబాబు నాయుడు లేకపోతే ఎవరు మన జగన్మోహన్ రెడ్డిను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తా అంటే అడుకో. ఎందుకు ఇక్కడ నేను అంటున్నా, ఇలా నీ ఎవరైతే మీ పార్టీలో పనిచేసిన రసమై బాలకిషన్ 2, 3 సినిమాలు తీసిండు, ఎందుకో తెలంగాణ వాళ్ళని పెట్టుకోలే? తెలంగాణలోనే పెట్టుకో. ఎందుకు తెలంగాణలో పెట్టుకోవాలి? అదే జగపతి బాబుని తెచ్చుకొని ఇలా అదే జగపతి బాబుని కీలక పాత్రలో ఒక టెండర్ ఇవ్వాలి, ప్రభుత్వ ఖజానా నుంచి నీకు ఒక జీవో తీసినప్పుడు ఒక టెండర్ ఇవ్వాలి, లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కవులని కళాకారులను పిలిచి ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం, జయ జయ తెలంగాణ పాటని ఎట్లా చేస్తే బాగుంటుందని పిలవాలి. అదే కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసిన సినిమాలకి తెలంగాణ ఆత్మగౌరవం సంబంధం లేదు, అది ఆయన పర్సనల్, ప్రజలకు సంబంధం లేదు. అంతే, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. కానీ ఇది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రాష్ట్ర గేయం. తెలంగాణ గేయం కదా, ఒక 50 ఏళ్ల తర్వాత చెప్పుకున్నటువంటి. విజేత గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ ఎన్నికల మూమెంట్లో వచ్చిన గవర్నమెంట్లో జూన్ 2 నాడు 10 సంవత్సరాల వేడుకలు చేయాలని నిర్ణయించుకున్నది. ఇప్పటికీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అయితే ఉన్నది, కోడ్లో కూడా పర్మిషన్ తీసుకొని ఉన్న టైంలో వాళ్ళు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీరు అన్నట్టు మనకు టైం పుష్కలంగా ఉన్నప్పుడు మనము టెండర్ పిలుస్తామా, లేకపోతే తెలంగాణ వాళ్ళని కాల్ ఫర్ చేస్తామా, ఇలాంటి కార్యక్రమాలకు పోతాం. సరే, ఉన్న టైంలో ఏదో ఒక అంటే గుర్తింపు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే 20 ఏళ్ల కింద జయ జయ తెలంగాణ పాటకి ఇచ్చారు, ప్రజలలో నిలబెట్టారు. ఇంకా సపరేట్ కిరవాన్ చేసి వచ్చేది ఏం లేదు. ఆ పాటకి అద్భుతమైన పాట, అది పాటని ప్రజలే ఓన్ చేసుకున్నారు. ఎవరికి ఇచ్చినా అంటే అది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నప్పటికీ ప్రభుత్వం కీలకమైన భాగస్వామిగా ఉంటుంది. సరే, వాళ్ళు తప్పించుకోవడానికి ఒక సాకు చూపెట్టచ్చు, దానికి కర్త కర్మ క్రియ అంతా ఆయనకి చెప్పినాం. అందశ్రీ గారి సొంత నిర్ణయం అని చెప్తున్నారు. చెప్పినప్పటికీ ప్రభుత్వ పాత్ర లేదు అనుకోవడం అయితే పొరపాటు. ఎందుకంటే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా మనం మలుస్తున్నప్పుడు అందరి భాగస్వామ్యం ఉంటుంది, అందులో ప్రభుత్వం భాగస్వామ్యం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పటికీ మరి ఆ ఏ కారణాల చేత అది అప్పగించినప్పటికీ నేనేమంటున్నా, వివిధ రకాల సినిమాలకు కావచ్చు, వివిధ రకాల